దర్శన్ థియేటర్ కామారెడ్డి. ఏషియన్ దర్శన్ థియేటర్ కామారెడ్డి. హాయ్ ఫ్రెండ్స్, ఇది కామారెడ్డిలోనే చాలా పాత థియేటరు, ఓల్డ్ థియేటర్ ఇది. ఇంతకుముందు ఈ థియేటర్ ఇలా లేకుండే. ఒక 10 సంవత్సరాల ముందు 2018లో ఈ థియేటర్ని ఏషియన్ వాళ్ళు తీసుకొని ఇంత మంచిగా రెనోవేట్ చేశారు. ఆ చేసిన తర్వాత చాలా మారిపోయింది ఈ థియేటరు. ఇంతకుముందు ఇలా లేకుండే. ఇంతకుముందు ఉండే కానీ అంత మంచిగా లేకుండే. సీట్లు, స్క్రీను, సౌండ్ బాగుండే కానీ మిగతా ఏం లేకుండే. ఏషియన్ వాళ్ళు తీసుకొని ఇలా చేశారు, మంచిగా చేశారు. సో బాక్స్ ఆఫీస్ ఇలా ఉంటుంది. బాక్స్ ఆఫీస్ టికెట్ తీసుకునేది ఇక్కడ. బాక్స్ ఆఫీస్ టికెట్ తీసుకోవాలి. అక్కడ లెఫ్ట్ సైడ్ పార్కింగ్, రైట్ సైడ్ పార్కింగ్. ఇది లెఫ్ట్ సైడ్ పార్కింగ్ థియేటర్కి, రైట్ సైడ్ పార్కింగ్ అటు సైడ్ ఉంటుంది. ఈ రెండు పార్కింగ్ ప్లేస్లు. ఇది లోపల సమోసాలు, లోపల ఎంట్రీ ఇలా ఉంటుంది. ఇవి సమోసాలు, ఇవన్నీ కూల్ డ్రింక్స్ అమ్మే ప్లేస్ ఇది. లోపల థియేటర్ ఈ విధంగా ఉంటుంది. చూసుకుంటే లోపల ఈ విధంగా థియేటర్ ఉంటుంది. సో ఇప్పుడు నేను వాటర్ బాటిల్ తీసుకున్నా. సో నేను ఈరోజు ఈ మూవీకి ఓం శాంతి ఈ శాంతి మూవీ చూడడానికి ఈ థియేటర్ వచ్చాను. ఇది బాల్కనీ ఎంట్రెన్స్. ఇది బాల్కనీ ఈ రకంగా వెళ్ళాలి. బాల్కనీ ఎంట్రెన్స్ పైనుంచి చాలా పెద్ద థియేటర్ ఇది. పెద్ద స్క్రీన్, పెద్ద థియేటరు ఇది. మొత్తము ఇంత పెద్ద థియేటరు. చాలా పాత థియేటరు, బిగ్ స్క్రీన్ థియేటరు. కామారెడ్డిలో చాలా పాత థియేటరు, పెద్ద స్క్రీన్ ఉన్న థియేటర్ ఇది. కామారెడ్డిలో పెద్ద స్క్రీన్ ఈ థియేటర్లోనే ఉంది. సో పార్కింగ్ బైక్లు చాలా వచ్చాయి. బైక్లు పార్కింగ్ చూడొచ్చు మనము. బాక్స్ ఆఫీసు ఇది రైట్ సైడ్ థియేటర్, రైట్ సైడు లెఫ్ట్ సైడ్ పార్కింగ్ ఇది. వెనక ముందు. సో పబ్లిక్ ఈ రకంగా చూడొచ్చు. పబ్లిక్ ఉన్న నాడు ఏషియన్ వాళ్ళు తీసుకొని ఇంత మంచిగా ఈ థియేటర్ని రెనోవేట్ చేశారు. అప్పటి నుండి మంచి సౌండ్, మంచి పిక్చర్ క్వాలిటీ, సీట్లు ఇవన్నీ మారాయి. 2018లో అప్గ్రేడ్ చేశారు. ఈ థియేటర్ లోపల ఈ రకంగా ఉంటుంది. చూడు ఎంత పెద్దగా ఉందో థియేటర్. సీట్లు విశాలంగా ఉంది థియేటర్. బాగా చాలా పెద్ద థియేటర్ కామారెడ్డిలోనే ఇది. సౌండ్లు, పబ్లిక్. ఇది వేరే మూవీ తీసిన వీడియో ఇది.